కరీంనగర్ జిల్లా ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసు మరో మలుపు తిరిగింది. మోహన్ రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ శాఖలోని కొంతమంది ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. పెట్టుబడి పెట్టిన డబ్బుల ట్యాక్స్, నగదుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలని ఇన్కమ్ ట్యాక్స్ ఆదేశాలు జారీ చేసింది. మోహన్ రెడ్డి వాంగ్మూలం ప్రకారం నోటీసులు కూడా జారీ చేశారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, చెప్పండి, ఎవరెవరికి నోటీసులు జారీ చేశారు? ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి నోటీసులు అందుకున్న వారిలో? ప్రతిభ ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసులో మరో మలుపుగానే చెప్పాలి. ఇప్పటికే సిఐడి దర్యాప్తును వేగవంతం చేస్తున్న నేపథ్యంలో మొన్నటికి మొన్న ఏసీబీ కూడా కేసులో ఎంటర్ అయింది. ఇప్పుడు ఐటీ శాఖ కూడా కేసులో ఎంటర్ అయింది. మరోవైపు ఈడీ కూడా దీనిపై వివరాలు సేకరిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఐటీ శాఖ ఎవరైతే అంటే మోహన్ రెడ్డి సిఐడికి ఇచ్చిన వాంగ్మూలంలో ఎవరి పేర్లైతే చెప్పాడో ఆ అధికారులందరికీ కూడా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. వారు పెట్టుబడి పెట్టిన దాంట్లో ఐటీ శాఖకు చెల్లించినంత, లేదంటే బ్లాక్ మనీయా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే పూర్తి వివరాలు అందజేయాలని ఇప్పటికే వారందరికీ కూడా నోటీసులు అందజేశారు. మరోవైపు సిఐడి లేఖ ప్రకారం జిల్లాలోని బ్యాంకర్లందరికీ కూడా లేఖ సిఐడి పంపించింది. అంటే బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఖాతాలను స్తంభింపజేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే వారి ఖాతాలన్నీ కూడా స్తంభింపజేశారు బ్యాంకర్లు కూడా. మరోవైపు ఐటీ శాఖ కూడా వాటిపై వివరాలు సేకరిస్తుంది. అన్ని బ్యాంకులకు కూడా ఐటీ శాఖ నోటీసులు ఇచ్చి ఎవరెవరికి ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, అంటే బినామీల ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి వివరాలు కూడా పూర్తిగా తెలుసుకున్నారు. అయితే గోపాలకృష్ణ, పోలీస్ అధికారులతో పాటు కొంతమంది బిజినెస్ పీపుల్ కి కూడా నోటీసులు జారీ చేశారు కదా, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ప్రతిభ అంటే ఎవరైతే మోహన్ రెడ్డి ఫైనాన్స్ లో, అక్రమ ఫైనాన్స్ లో పెట్టుబడి పెట్టారో వారందరి పేర్లు మోహన్ రెడ్డి కొందరు పేర్లు బయట పెడుతున్నాడు. అంటే సిఐడి విచారణలో కొందరు పేర్లు బయటకు వచ్చాయి. ముఖ్యంగా అందులో పోలీస్ అధికారుల పేర్లు ఉన్నాయి. వారితో పాటు జిల్లాలో ఉన్నటువంటి బడా వ్యాపారులు, తర్వాత హైదరాబాద్ కు సంబంధించినటువంటి వ్యాపారులు కూడా ఇందులో పెట్టుబడి పెట్టినట్టుగా సిఐడికి దగ్గర ఎవరైనా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఐటీ శాఖ వారి దగ్గర తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ వారికి కూడా నోటీస్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. వారు కూడా ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరికొన్ని అంటే ఈ 2 రోజుల్లో బడా వ్యాపారుల పేర్లతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లను కూడా సిఐడి బయటపెట్టే అవకాశం కూడా ఉంది. ప్రతిభ గోపాల్, ఐటీ శాఖ ఈ రోజు నోటీసులు జారీ చేయడంతో దర్యాప్తును వేగవంతం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రతిభ అంటే ఈ ఆస్తుల వివరాలు, అంటే కొంతమేర ఆస్తులు దాటితే తప్ప ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం లేదు. ఇప్పటి వరకు ఐటీ శాఖ ఇందులో ఎంటర్ అయింది. ఏసీబీ కూడా కేసును దర్యాప్తు చేస్తుంది. మరోవైపు సిఐడి మొదటి నుంచి కూడా ఉంది. అయితే మరో స్టెప్ గా కొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే మోహన్ రెడ్డి బినామీలో కీలకంగా ఉన్నటువంటి జ్ఞానేశ్వర్, అంటే చార్టెడ్ అకౌంటెంట్ మోహన్ రెడ్డి వ్యవహారాలన్నీ కూడా అతనే చూస్తాడు. అతన్ని సిఐడి 4 రోజుల నుంచి విచారణ చేస్తుంది. అతను కూడా చాలా కీలకమైనటువంటి పేర్లను బయట పెట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు మోహన్ రెడ్డి ఇంటి నుంచి చాలా కీలకమైనటువంటి డైరీలు బయటకు తీసుకొచ్చారు. అంటే ఏ అధికారికి ఎంత ఇచ్చారు, ఏ పోలీస్ అధికారి దగ్గర ఎంత పెట్టుబడి తీసుకున్నారు అనేటువంటి వ్యవహారాలు కూడా పూర్తిగా సిఐడి అధికారులు లాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే కొన్ని కోట్ల పెట్టుబడి జరిగితే, అంటే ట్రాన్సాక్షన్ జరిగితే తప్ప ఎంటర్ అయ్యే అవకాశాలు ఉండవు. దాంతో అంటే ఆ అమౌంట్ క్రాస్ అయినా లేదా అనేటువంటి విషయాలు కూడా ఈడీ అధికారులు తెలుసుకున్నట్టు సమాచారం ఉంది. అయితే మొత్తంగా మరో 2 రోజుల్లో ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈడీ ఎంటర్ అయితే ఖచ్చితంగా ఆస్తులు అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతిభ రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల బంద్ కొనసాగుతుంది. బంద్కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్.